నెత్తికి హెల్మెట్, జేబుల డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, బండికి నంబర్ ప్లేటు. కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పర్సులా పైసలుండాలి. బండ్ల పెట్రోలు, డీజిల్ ఉండాలి. పట్నమేంది, తెలంగాణ అంతటా తిరగొచ్చు. తీరువాటం ఉంటే పక్క రాష్ట్రాలు కూడా పోయి రావచ్చు. నడిమిట్ల ఎవరన్నా ఆపినా కాయిదాలు కరెక్ట్ గా చూపిస్తే సరిపోతుంది. కానీ గాడ మాత్రం గివన్నీ ఉన్నా లేకున్నా బండి రోడ్ ఎక్కాలంటే గిదైతే పక్కా ఉండాల్సిందేనబ్బా. బంకుకొచ్చే బండ్లాప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ చూపిస్తేనే లోపటికి వంపుడు. నో సర్టిఫికేట్, నో పెట్రోల్, డీజిల్ రూల్ నడుస్తుంది ఢిల్లీలా. గ్యాస్ తోటి నడిచేటి అయినా గింతే. ఈ బండ్లు ఎంత పొగ ఈడుస్తున్నాయో గండ్ల రాసుంటది. కాగితం చూపియకుండా ఎక్కువ పొగొచ్చినా సమర్ పోయరన్నట్టు. ఢిల్లీలా గలీజ్ గాలిని తగ్గిస్తానికి సర్కారోళ్ళు గీ రూల్ తీసుకొస్తే ఇయాల్టికెళ్లే షురూ చేసిండ్రు బంకోళ్ళు. चेकिंग में अगर जिनका पोल्यूशन वैलिड नहीं है तो उनको यहाँ पर सीएनजी नहीं दी जा रही है. हमेशा ही ओके रहता है टैक्सी वालों का तो, लेकिन जो बाहर से गाड़ी आती थी BS6 से नीचे उन लोगों का प्रदूषण सर्टिफिकेट नहीं होता था. బయటికెళ్లి ఢిల్లీకొచ్చే బండ్లకు బ్లూ స్టిక్కర్ లేకుంటే 20,000 దండగేస్తున్నారు పోలీసులు. పెట్రోలు, సిఎన్జి తోటి నడిచే వాటికి బ్లూ స్టిక్కర్ వేస్తారు. ఇవి తక్కువ పొగ ఇడుస్తాయి అన్నట్టు. అట్లనే 10 ఏండ్లు దాటిన డీజిల్, 15 ఏండ్లు దాటిన పెట్రోల్ కార్లు మొత్తానికే బంద్ పెట్టిస్తున్నారు. ఈ రూల్ పెట్టే వరకు నోయిడా, గుర్గావ్, గజియాబాద్, ఫరీదాబాద్ కెళ్లి లక్షల బండ్లు ఢిల్లీలో అడుగు పెట్టకుండా బిరేకేసిండ్రట. రాజధానిలా గాలి డేంజర్ లెవెల్ కు పోయే వరకు ఈ స్కూళ్లు బంద్ పెట్టిండ్రు. సగం మంది ఆఫీసుల, సగం మంది ఉద్యోగులను ఇంటికాంచి పని చేపిస్తున్నారు. ఇయాల గివ్విటి మీద నజరేసిండ్రు. చూడాల మరి ఇట్లనన్నా గలీజ్ గాలి తగ్గుతుందో.